కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునేది. ఈ పోయిన వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరు పలానా ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి బాగలేదు. ఆయనకే పట్టేశారు శతాధిపతి. శతాధిపతి దాసుడికి బాగలేదు కనుక మీరు రావాలి. ఎందుకు రావాలంటే ఈ శతాధిపతి చాలా మంచి ఆయన, మాకు మందిరం కట్టించాడు. ఏం కట్టించాడు? మందిరం కట్టించాడంట. ఇతను చెడ్డవాడే అయినా కూడా మందిరం కట్టించాడంట. ఈ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఏమని? ఆ శతాధిపతి మాకు సమాజ మందిరం కట్టాడు. సమాజం అంటే చెప్పండి, నోరు తెరవండి. మనమేనా? పెద్దగా చెప్పండి అన్న. సమాజం మనమే. సమాజము మందిరము కట్టించాడు కనుక ఆయన కోసం మీరు రావాలి. మందిరం మీదే కదయ్యా. ఎవరిది? నీదే కదా. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఒక చిన్న రూమ్ కట్టారనుకో, నేను ఇంకా భద్రాన్ని అయిపోతాను. ఇక్కడే నేను లాక్ అయిపోతాను. అయ్యో, నా కోసమే కదా కట్టాను. ఇప్పుడు ప్రభు వారు లాక్ అయిపోయారు అక్కడ. సమాజ మందిరం కట్టారయ్యా నీకోసం. ఆయన చాలా మంచి ఆయన. సో రావాలి. సరే, చదువు. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఏమని చెప్పారు వాళ్ళు? ఏం చెప్పారు? ఒకసారి చెప్పండి, నాకెళ్ళి చూడండి. ఏమని చెప్పారు? అతను మనకి సమాజ మందిరం కట్టించాడు, అతని దాసునికి బాగలేదు, సత్యదానికి సిద్ధంగా ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు, మీరు వచ్చి బ్రతికిస్తే బ్రతుకుతాడు, అందుకని మమ్మల్ని పంపించాడు. ఆయన చాలా గొప్పవాడు, గొప్ప మనసు కలిగిన వాడు, బాగా సమాజ మందిరం కట్టించాడు, దాసులను బాగా చూసుకుంటాడు, మమ్మల్ని ఎవరిని చులకనగా చూడడు. ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. అవునా? అదే కదా దాని అర్థం. ఎవరు తెలియాడు? ఎవరు? పోయిన వాళ్ళు ఎవరు? యూదుల పెద్దలతో కూడా వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆయన? బాగా చెప్పండి. దాసుని తీసుకురమ్మని అయ్యగారు చెప్పారు. కానీ వీళ్ళు అక్కడ పోయి ఏం చెప్పారు? శతాధిపతి చాలా మంచి ఆయన, సమాజ మందిరం కట్టించాడు అని చెప్తే ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి? శతాధిపతి ఇంటికి వెళ్ళాలి. చదువు. ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, మీరు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఏ కాడంట స్నేహితులతో చెప్తున్నానంట. ప్రభు వారిని వాళ్ళు తీసుకొస్తుంటే ఈయన శతాధిపతి చూచి, అయ్యయ్య మా ఇంటికి రా, ఆయన శ్రమ పెట్టద్దు, మా ఇంటి తప్పొద్దు, ఎందుకంటే నేనంతటికీ యోగ్యుడు కాను, నేను ఆయన్ని చూసే అంత శక్తి నాకు లేదు, నేను పాత్రుడను కాను అన్నాడా? ఏమన్నాడు? శ్రమ పెట్టవద్దు, దేవుణ్ణి శ్రమ పెట్టవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఎవరు పాత్రుడు కాదు చెప్పాలి మీరు అందరూ. శతాధిపతి కాదు, నేను పాత్రురాలిని కాదు. చెప్పండి, నేను పాత్రురాలిని కాదు. ఆయన నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రురాలు కాదు, నేను పాత్రుడను కాను. మా ఇంటికి వద్దయ్యా, నన్ను చూడొద్దయ్యా, నేను చాలా పాపినయ్యా, నేను అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, నిన్ను చూసే అంత శక్తి నాకు లేదు. ఇంకెవరైనా అన్నారా బైబిల్లో? కొంతమంది గుర్తున్నారా? ఎవరు చెప్పాలి? ఒప్పుకున్నాడు. లోకాసు వార్త 18వ అధ్యాయం. రెఫరెన్స్ రాసుకోవాలి, చదవాలా, ఇంటికి పోయిన నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు బైబిల్ చదవాలి. 18:10 వచ్చి నుంచి చూడమ్మా. ప్రార్థన చేయుటకై, బాగా వినండి, ప్రార్థన చేయుటకై ఎక్కడికి వచ్చారు? చదవండి, కింద చదవండి, అందరూ చదువుకున్న వాళ్ళు. ఎక్కడికి వచ్చారు? ప్రార్థన చేయాలంటే దేవాలయం ఒక పోవడము, ఒక నియమం ఉంది. దేవాలయంలోనే ఆయన మన ప్రార్థన ఆలకించేదానికి విల్లింగ్ గా ఎనీ టైం రెడీగా ఉంటాడు ఆయన. అవునా? ప్రార్థన చేయటకై ఇద్దరు
వచ్చారంట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇద్దరు వచ్చారంట. ఒక్కరు రావచ్చుగా. అంటే మంచి చెడు రెండు కూడా వెన్నంటే ఉంటాయి. సైతాను దేవుడు కూడా పక్క పక్కనే సాతాను ఏపు కోసం సాతాను కనిపెట్టుకొని ఉంటారు. బాగా బాధించింది కదా ఏపుని. ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వచ్చారంట. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. రెండు వేరు మతాలు, రెండు వేరు మతస్థులు. ఇప్పుడు చదువు. పరిసయుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆపి గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఏమో చెప్పుకుంటున్నాడు చెప్పాలి. ఈ సుంకరి పరిసయుడు వెళ్ళి ఏమంటున్నాడు? వ్యభిచారిని కాదు, దొంగను కాదు, ఇంకోటి అన్యాయస్తుడు కాదు, ఈ మనుషుల వల్లే కాదు, నేను సపరేట్ పర్సన్ని, చాలా గొప్పవాడిని, ముఖ్యం కాదు ఆ సుంకరి వల్లే అస్సలే కాదు. పైగా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన గొప్పలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన గొప్పలు చెప్పేది బెతెస్దా కోనేరు దగ్గర 5 సంవత్సరాల నుంచి పడినాడు. 35 సంవత్సరాల నుంచి పడిన వాడిని దేవుడు 33 సంవత్సరాలు, ఆయన 50 సంవత్సరాల నుంచి అక్కడ పడినాడు. పోయి ఏమయ్యా నువ్వు స్వస్థపడకూర్చున్నావా అంటే, స్వస్థపడకూర్చున్నానని చెప్పకుండా ఏం చెప్పాడు? అయ్యా 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాను, నన్ను ఎవ్వరు లేపట్లేదు, నాకు గొర్రె లేదు, నన్ను తీసుకుపోయి నీళ్ళలో ముంచేటప్పుడు వేరే ఎవడొకడు మునిగిపోతున్నాడు. ఇప్పుడు నీ బాధ నువ్వు చెప్పుకొని రావా, అక్కడ నీ ఏమంటారు గొప్పతనాన్ని చెప్పుకోను. ఆయనతో నీకేం అవసరం అదే మాట్లాడుకోవాలి. నేను పొద్దున్న చాయ్ చేశాను, ఈ చేశాను, కొంతమందికి దాన ధర్మాలు చేశాను. అయ్యొద్దు, అది చూస్తుంటాడు ఆయన చూస్తున్నాడు నువ్వు చేసే పనులని. మనం చెప్పమండి, ఆయనకు తెలుసు సమస్తం. నేను చెప్పాలి ఆయన, అయ్యా వదిలించిన ఇంతవరకు కాపాడావు, ఇక ముందు కూడా కాపాడయ్యా, ఇంకా నేను ఏమైనా చెయ్యాలేమో నాకు తెలియపట్టు, నా బట్టి పొరకి మంచి తెలివిని జ్ఞానం అదే కదా అడగాల్సింది. కానీ ఏమడుగుతున్నాడు చెప్పాడు, వారు నమ్మకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, సంపాదన అంతా పేదకిస్తున్నాడు, 10వ వంతు ఇస్తున్నాడు. 10వ వంతు అంటే ఎంత? 100లో 10వ వంతు అంటే ఎంత? నవీ 100లో 10వ వంతు అంటే ఎంత? 10 రూపాయల, 1000లో 100 రూపాయల, 10వ వంతు ఇస్తున్నాడు. 10వ వంతు ఎవరికి ఇస్తున్నాడు? చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచున్నాను, కూర్చున్నాను చెప్తున్నాడు. అది కానుకలు ఇస్తున్నాను. కానుకలు ఇచ్చేది ఆయన తెలుసుగా, చెప్పేది ఎందుకు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అయితే చూడండి, అయితే అనే మాట ఎంత బాగుంది అక్కడ. అయితే అంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఓకే పక్కన పెడతాను, పక్కన పెట్టేశాడు దేవుడు. అయితే సుంకరి వచ్చాడు ఆలయంలోకి, దూరంగా నిల్చున్నాడు. దూరంగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చావలేదు. ఇప్పుడు ఈయనేమో ఆలయంలో ఉన్నాడు, ఆయన ఆవరణలోకి వచ్చాడేమో. ఇప్పుడు ఆకాశం అని పెట్టాడు కదా బైబిల్లో. సో ఆయన లోపలికి రాలేదు, ఇంకా వచ్చే ధైర్యం లేదు అతనికి. ఎందుకు ధైర్యం లేదు? పాపిని తెలుసు, పాపిని నేను ఆలయంలోకి పోయేదానికి అర్హుడని కాను. బయట నిలబడి ఏమంటున్నాడు? ఆకాశం కన్నులెత్తి చూచుటకైనా ఆ ఆకాశాన్ని చూస్తానికి కూడా ధైర్యం లేదంట. అంటే ఒక పైన దేవుడు నన్ను చూస్తాడేమో. చూసే అంత భయం, మనకు ధైర్యం భయం. తలుపులేసుకొని ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ఎవరు చూడమన్నాడు. అవే జరుగుతున్నాయి ఇప్పుడు, అవే జరుగుతున్నాయి. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలా. పైన చూస్తే ఏమైంది? స్లాబేగా. బయటకి వెళ్ళి చూస్తే నక్షత్రాలేగా. ఇంట్లో ఏమైపోద్ది? హృదయ స్పందన, హృదయంలో ఉన్న బాధ, ఆ నొప్పి, ఆ పెయిన్, ఆ పాపం అనేది అంతగా బాధిస్తుంది ఆయన. ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము కట్టుకునేది ఎవరు? బాగా ఎవరైనా చనిపోతేనో, లేకపోతే
దేవా పాపి పాపిని నేను, నీ వైపు కన్నులెత్తి చూసుటకు కూడా నాకు ధైర్యం చాలదు. పాపినైనా నన్ను చూపేసుకున్నాను. ఇప్పుడు ఆయన కూడా ఏం చూడట్లేదు కదా దేవుడు. పాపిని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? దేవుడు చూడట్లేదుగా. ఈయనైతే ఆయన గొప్పలని చెప్పుకుంటున్నాడు కదా. ఆయన కూడా ఏ గొప్పలు చెప్పుకోవచ్చుగా. లేదు, ఆయనకున్న గొప్పతనం ఏంటి? పాపమును ఒప్పుకొనటయ్యే. ఏమన్నాడు? నన్ను కరుణించమని కేకలు వేసాను. అప్పుడు ఏమన్నాడు దేవుడు? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని నీతి వచ్చాడు. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు అయ్యారు? ఎవరయ్యారు? పాప అయ్యారు. ఈయన బాగా అన్ని మూట కట్టుకొని బాగా దర్జాగా ఆయన లోపలికి వచ్చినా కూడా ఏం లేదు, ఎక్కడికైనా కూర్చో, నీ సీట్ లేదు, నీకు అటెండెన్స్ పడదు, లోపల కూర్చున్నా కూడా నీ పేరు పిలిచి అటెండెన్స్ కొట్టేదానికి లేదు. ఈ రోజు నుంచి మనకు అటెండెన్స్ బుక్ పెట్టారు, మొత్తం పేర్లు రాశాను, మొత్తం అటెండెన్స్ చేస్తారు. ఈ సంవత్సరం ఎంతమంది వస్తున్నారా? ఎక్కడ అటెండెన్స్ పడితే మీకు అక్కడ అటెండెన్స్ పడింది. ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. అందరి పేర్లు రాశారు, మొత్తం 35-36 పేర్లు వచ్చింది. కంటిన్యూగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు పేరు. ఇక్కడ పడితేనే అక్కడ ఆయనకి లేదు. ఇప్పుడు నీతిమంతులు ఎవరిని ఇచ్చారు? సౌకర్యం. ఇప్పుడు మన మూలవాక్యం తర్వాత జక్కయ్య కూడా చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయం 19వ అధ్యాయం లోకాలోనే 8వ వచనం చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఎవరు జక్కయ్య? చెప్పండి పెద్దగా. పొట్టి జక్కయ్య నిలబడ్డాడంట. నిలబడ్డాడు దేవుని దగ్గర. కూర్చొని చెప్పచ్చు, లేకపోతే పొట్టాయి కదా ఇంత పల్లెకి కూర్చొని చెప్పచ్చు. ఆయన ప్రభు గారి కుర్చీలో కూర్చున్నా ఈ పొట్టి చెక్క ఇంత బల్ల మీద కూర్చొని చెప్పచ్చు. డబ్బు చాలా ఉంది కదా, బంగారు టేబుల్ కూడా చేపించుకోవచ్చు. కానీ ఎక్కడున్నాడంట? నిలబడ్డాడు. రెస్పెక్ట్, చేతులు పట్టుకొని నిలబడ్డాడు. ఏం చెప్పాడు చదువు? జక్కయ్య నిలువబడ్డప్పుడే ఆయన పాపాలన్నీ పోయింది. ఎప్పుడైతే లేచి నిలబడ్డాడు అప్పుడే అతను దేవునికి ఇష్టపడుతుంది. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము ఎందుకు ఇవ్వాలి? ఎవరి యొక్కనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి ఎంత ఇస్తాడంట? 4 గంటలు ఇచ్చేస్తాడు. మళ్ళీ నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. ఇంటి 4 గంటలు 10 గంటలు ఇచ్చినా కూడా నా పాపం చెప్పేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? నా పాపం ఇంతగా మూట కట్టుకున్నాను, ఇంతగా మూట కట్టుకున్నాను. అందుకు యేసు ఇతరులు ఎవరు? అబ్రహాం కుమారుడు ఎవరు? ఒకసారి చెప్పుకుందాం. గుర్తుందా లేదా? చెప్పండి పెద్దగా. ఇస్సాకు. అంటే ఇస్సాకు ఎక్కడ చేరినట్టు? అబ్రహాము రొమ్మున కొనుక్కోబడింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు? ఈ పాపి, ఈ సొక్కరి, ఈ పన్ను వసూలు చేసే ఆయన ఏమంటారు? ఆయన వడ్డీల వ్యాపారి. వడ్డీల వ్యాపారి. లుదియా ఏం చెప్పింది? లుదియా వ్యాపారస్తురాలు ఏం చెప్పింది? ఆయన వాక్యం అంతా ఇది ఏం చెప్పింది? పౌలు గారితో నేను కూడా విశ్వసించిన దాన్ని అనుకుంటే బాప్తిసం పొందుతానయ్యా, నా ఇంటికి రండి, నా ఇంటికి రండి, మీ కాలు నా ఇంట్లో పెడితే నాకు ధన్యత, నా ఇంట్లో కూడా వేడుకున్నాడు. అప్పటికప్పుడే మారిపోయింది. ఎక్కువ సమయం లేదు ఆమెకి. సీతార పట్టణస్థురాలు ఒక పొడిని
ఊదారంగ పొడిని అమ్ముకునే ఒక వ్యాపారవేత్త, చాలా డబ్బు గడించిన ఆమె చెప్తుంది. ఏమో చెప్తుంది? నేను విశ్వసించిందని మీరు నమ్మితే నన్ను నా ఇంట్లోకి మీరు నన్ను చేర్చుకోండి, నేను మీ ఇంటికి రావాలని, మీరు నా ఇంటికి రండి చెప్తుంది. ఎందుకనగా నేను మీ ఇంటికి రక్షణ వచ్చినది పొట్టు చెక్కకి చెప్తున్నాను. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని. ఇప్పుడు నశిస్తుంది ఎవరు? నేను కాదు పెట్టింది. నశిస్తుంది ఎవరు? ఇటు చూడండి, నశిస్తుంది ఎవరు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని పొట్టి చెక్కైతే చెప్పాడు కదా. ఇప్పుడు నశిస్తుంది ఎవరు? మనమే నశిస్తుంది మనమే. పొట్టి చెక్కకి ఇచ్చిన మాట మనకే. మనం పొట్టి చెక్క కన్నా తక్కువైన వాళ్ళు కాదు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకం అందించిన. ఎవరా మనిషి కుమారుడు? ఆయన యేసు ప్రభువు. మన మూడో వాక్యంలోకి వెళ్ళిపోదామా? అప్పుడు శ్రమ పుచ్చుకున్నది అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోనలేదు. నువ్వు నా దగ్గరికి రావద్దయ్యా. ఎవరు చెప్తున్నారు? శతాధిపతి చెప్తున్నాడు. నువ్వైతే నా దగ్గరికి రావద్దు, నేను కూడా నీ దగ్గరికి రాలేనయ్యా. అంత గొప్ప శక్తి నాకు లేదు, అంత ధైర్యం నాకు లేదు. సుక్కరు వలె నేను కూడా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఒక చెక్కయ్య పొట్టి చెక్కయ్య వలె నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. సమర స్త్రీ వలె నా పాపాన్ని విడిచిపెట్టిపోతున్నాను. కొండని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతుంటే నిన్నెవరు కొట్టలేదమ్మా, నేను కూడా నిన్ను కొట్టను, నేను కూడా నిన్ను హింసించను, వెళ్ళిపోమట. ఆమె పాపమును ఒప్పుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇవన్నీ మనకు తెలిసింది. అయితే ఏమి వాళ్ళంట? నువ్వు నా ఇంటికి రావద్దు, నేను ఇంటికి రావద్దు. ఏమి వాళ్ళ చెప్పండి ఈరోజు అందరూ? మాట. నీ మాట చాలయ్యా, గట్టిగా వాడాలి. నీ చూడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూడు చాలయ్యా, నీ చూడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ఉంటే ఏమంటున్నాడు? చదువు. అయితే మాట మాత్రం, అబ్బా మాట అంటే చూస్తాం. ఏం కావాలంట? మాట మాత్రం సెలవించాలి. ఏముంటుందా? ఎన్నో కష్టాలు పెడతామయ్యా మా కుటుంబం. ఒక్క మాట ఇవ్వయ్యమ్మా, మేము బ్రతకాల చావాలి. ఎన్నో కష్టాలు పడ్డాం. 2023 సంవత్సరాలు ఎన్నో ఆపదలు వచ్చాయి. ప్రభావం మేము చావు వరకు వెళ్ళొస్తున్నాం. మా కష్టాలు కావచ్చు, మా బిడ్డల కష్టాలు కావచ్చు, మమ్మల్ని క్షేమంగా కాపాడాలి. మాట మాత్రం సెలవిస్తాం. మాకే ధనము డబ్బు ఏం అవసరం లేదు. ఈరోజు మేము ఎవరిని అప్పడుకుని బ్రతకటం లేదయ్యా. మాకు కావాల్సిన శక్తి మాకు ఇచ్చారు. ఎంత గొప్ప దేవుడు చూశారు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. నా శతాధిపతి ఒప్పుకుంటున్నాను. మాట మాత్రం సెలవిస్తే
చాలయ్యా. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడినాడు. నువ్వు మాట చెప్తే చాలు, ఆయన దగ్గరకు వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి సిలువ గుర్తు వేసి నీకు దేవుడు తోడుగా ఉన్నాడులే, నేను నీకు తోడుగా ఉన్నానని తల మీద చేయి కూడా పెట్టనవసరం లేదు. ఏం చేయాలంట? మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు. మాట మాత్రం సెలవిస్తే. జాన్సీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నోరు మాట రావట్లేదంట. ఒక డాక్టర్ లాగా పక్కన వచ్చి నిలబడి ఆయన స్వయంగా ఎప్పుడు మనకు కనపడదు. ఎవరో ఒక రూపంతో వచ్చి నిలబడతాడు అంతే. నీకు కొద్దిగా ఒక గంటలో నువ్వు మాట్లాడతావు అని చెప్పారు. ఆమె స్వభావంలో లేదు. మేము వెళ్ళినప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మరి దేవుడు 2023 ఎంత కష్టం ఇచ్చాడు. 24,000 కష్టం రాకూడదని ఆ బిడ్డ ముందుగానే ప్రభువుని వేడుకుంటాక సగం అంతటి ముందు ఒప్పుకుంటున్నాడు. తర్వాత మన అంజమ్మ గారు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు పక్కన వేరే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చి అమ్మగారికి ఫోన్ చేయండి, మీకే విశ్వాసం ఉంటే మీకు కార్యం జరుగుతుంది. ఆమెకు బాగా ఆయాసం, తనలో రక్తం గడ్డలు కట్టేయంట. ఆ పేరు లక్ష్మమ్మ. తనలో రక్తం గడ్డలు కట్టి ఆయాసం ఎక్కువ అయిపోతుంది. సరే డాక్టర్లు ఏదో అనామతికి మందులు చిట్టికి తీసుకెళ్ళమని చెప్పారు. కళ్ళు కనపడట్లేదు, షుగర్ ఎక్కువైపోయింది. 500 400 తగ్గట్లేదు షుగర్. ఎన్ని మందులు ఆడినా ఇంజక్షన్లు ఆడినా షుగర్ కంట్రోల్కి రావట్లేదు. అందుకని ఏం చెప్పారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోక మందులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అని పంపించారు. వాడేది పంపారు. వాళ్ళకి హోప్లెస్ అయింది, డౌట్ వచ్చేసి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి పోయిన తర్వాత నాకు రోజు ప్రార్థన చేసి అదే చెప్పారుగా, అక్కడ ఏడో నర్సరాపేటలో డబ్బులు ఇస్తే పాస్టర్ గారు జబ్బు నయం చేస్తారంట అని చెప్పాను కదా, వారి గురించే చెప్తున్నాను. ఆమె పొద్దున రాత్రి ఫోన్ చేసింది, అమ్మగారు మీరు వారం 10 రోజుల నుంచి దొరకట్లేదు, 15 రోజుల నుంచి. అమ్మ ఫస్ట్ సంవత్సరం నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందువల్ల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ పెట్టినానమ్మా, ఏమనుకోత మెట్లో ఉంది. హాస్పిటల్ నుంచి వచ్చి రోజు నాతో ఫోన్లో ఎలా మాట్లాడుతుంది, అమ్మా నా కోసం ప్రార్థన చేయమని, చచ్చిపోతున్నామ్మా, చచ్చిపోతే దేవుని దగ్గరికే పోవాలమ్మా, నా కూతురు రావట్లేదు, ఆయాసం మంచంలోనే పడిపోయినాను, నాకు అన్ని మంచిపోయాను. రాత్రి బాగా మాట్లాడింది. ఏమంటే నాకు మీరు ఎప్పుడైతే 2 రోజులు వరుసగా ప్రార్థన చేశారో నాకు ఆయాసం పోయి నాకు చప్పట్లు కూడా వస్తారంటుంది. నా సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తానంటుంది. ఆ నెంబర్ ఇచ్చిన ఎవరో చెప్పమ్మా, ఆమె కాడకపోయి నేను వందనాలు చెప్పాలా అంటుంది. ఆమె హాస్పిటల్కి పోయినందుకు ఆ మంచిగా ఇంకా కొంచెం పక్కల నొప్పులు, కంటి చూపు ఇంకా కొంచెం బాగా పొరలుగా కనపడుతుంది.